I hate love. I can't love. I can't live with you. నీ దగ్గర అంతా చెప్పుకొని గుండెలు అవిసేలా ఏడవాలనుంది రానమ్మ. కానీ నిజం చెప్పే ధైర్యం రావట్లేదు. ఏం జరిగినా నేను తప్పు చేయననే నమ్మకం నీది. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ నేను తప్పు చేసి మోసపోయానని నీతో ఎలా చెప్పగలను రానమ్మా? నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా రాలేదేంటి? ఇప్పటికే 11 అయింది. ఎప్పుడొస్తుందో ఏంటో. అమ్మాయి గారు, అమ్మాయి గారు జాగ్రత్తమ్మా. పంకజం, అమ్మా, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను కింద పడతానా? అమ్మాది ఐఎమ్ పర్ఫెక్ట్. అమ్మాయి గారు, ముందు మీరు నిలబడండి అమ్మా. ఐఎమ్ స్టార్టెడ్. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఈ రోజు రమ్మీలో నాదే విజయం. ఎప్పుడు డబ్బులు పోయేవి. ఈ రోజు 25,000 25,000 కొట్టాను తెలుసా? రోజు లక్షలు పోగొడుతుంది. ఈ రోజు 25,000 సంపాదించేసరికి ఓ సంబరపడిపోతుంది. ఏంటి పంకజం, నీకు హ్యాపీగా లేదా? ఎందుకు లేదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ నాకోసం ఏమండావు పంకజం? చికెను, మటన్ బిర్యానీ. సూపర్. ఐ లవ్ యూ పంకజం. ఐ లవ్ యూ. కార్తీక, చెప్పండి డాడ్. నీతో మాట్లాడాలి. ఏంటి డాడ్, మళ్ళీ క్లాస్ పీకుతావా? నా వల్ల కాదు డాడ్. రోజు మీ నీతులు విని విని నాకు విసుగొస్తుంది. నేను నీతో నీతులు చెప్పడానికి రాలేదమ్మా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి డాడీ అది? నీకొక పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. పెళ్లి సంబంధమా? నాకా? అవునమ్మా. మన సురేంద్ర అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి శరత్ నిన్ను చూసి చాలా ఇష్టపడ్డాడట. అవునమ్మా, అబ్బాయి ఫోటో కూడా పంపించారు. ఒకసారి చూపించండి అయ్యగారు. పంకజం, డాడీ నేను మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకు దూరుతావు? మధ్యలో దూరావంటే మెడకే విరిచేస్తాను. అమ్మో వద్దమ్మా, అంత పని చేయకమ్మా. డాడీ మీరు చెప్పండి. సురేంద్ర అంకుల్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అమ్మా. నువ్వు సరే అంటే. నేను కాదు డాడీ, మీరు సరే అనండి. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళ మెళ్ళో నేను తాళి కట్టేస్తాను. అమ్మా, నువ్వేదో పొరపాటుగా మాట్లాడుతున్నావు. తాళి కట్టాల్సింది నువ్వు కాదు, నువ్వు తాళి కట్టించుకోవాలి. యు షట్ అప్. ఆ మాత్రం నాకు తెలియదనుకున్నావా? నేను తాళి కట్టించుకోను, నేనే తాళి కడతాను. అలా అయితేనే పెళ్లి చేసుకుంటాను. ఇక ఈ పెళ్లి జరిగినట్టే. ఏంటి డాడీ, అలాంటి సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసుకుంటాను. తాళి కట్టేది నేను, కట్టించుకునేది మాత్రం వాడు. ఆలోచించుకోండి డాడ్. అయ్యగారు, ఇలా అయితే ఏ సంబంధం వస్తుంది అయ్యగారు? ఒకవేళ వచ్చినా పెళ్లి పీటల దాకా రాకుండానే అబ్బాయి పారిపోతాడు అయ్యగారు. నిజమే పంకజం, ఇలాంటి ఆలోచనలుంటే తనకి పెళ్లి చేయడం కష్టం. వీళ్ళ అలవాట్లే మార్చలేకపోతున్నాను, ఇక ఆలోచనలే మారుస్తాను. అదేనయ్యా, మొక్కై వంగనిది మానే వంగుతుందా అని ఎప్పుడో చిన్నప్పుడే దారిలో పెట్టాల్సింది.
ఆలస్యం చేశారయ్యా. కొంచెం కాదు, చాలా ఆలస్యం చేశాను. ఇప్పటికైనా ఏదో ఒకటి చెయ్యకపోతే ఎదిగే చెట్టు ఇప్పుడు అప్పుడు కూకటి వేళ్లతో సహా కూలిపోతుంది. నాకేం అర్థం కాలేదయ్యా. ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యింది. నేను అనుకున్నది వెంటనే అమలు చెయ్యాలి. చేస్తా. రేయ్, నన్ను వదిలేరా. నా కార్ నడపాలంటే భయంగా ఉంది. నోరు మూసుకొని సరిగ్గా నడుపు. నీ కార్ డ్రైవింగ్ వచ్చుంటే ఆ రోజు ఆ మాయ నన్ను ఆటోలో పంపించేది కాదుగా. ఆటోలో వెళ్ళబట్టే బతికిపోయావు. ఆ ఆటో డ్రైవర్ మంచి మనిషి కాబట్టి నిన్ను టైంకి హాస్పిటల్కి తీసుకెళ్లి సేవ్ చేసింది. లేదంటే ఈ పాటికి రేయ్, రోడ్ చూసి నడపరా. ఆ మాయ ఇంత దెబ్బ కొడుతుందనుకోలేదు. అది కనుక నాకు దొరకాలి. రేయ్, అంత సడన్ బ్రేక్ వేస్తే మొహం డాష్ బోర్డ్కి గుద్దుకుంటుందిరా వెధవా. రే కృష్ణ, ఒకసారి చూడరా. ఏముందిరా? చూడరా. రే, భలే దొరికిందిరా ఇది. ఈ రోజు నా చేతిలో అయిపోయిందిరా. రే కృష్ణ, జాగ్రత్తరా. పోలీసులు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అవసరమైతే దాన్ని లేపేసి నేనే పోలీసులకి లొంగిపోతాను. అంతేకాని దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏయ్! ఏంటే, షాక్ అయ్యావా? నన్ను లేపేద్దాం అనుకున్నావు కదూ. నీ బ్యాడ్ లక్ కొద్దీ నేను ప్రాణాలతో బయటపడ్డాను. హ, నువ్వు అయిపోయావే. నన్ను వదులు. రావే. వదులు. వదులు. ఏయ్! నిన్ను వదలాలా? నన్ను వదులు. ఈ రోజు నువ్వు అయిపోయావే. నిన్ను వదిలేదే లేదు. నీ అంతు చూస్తాను. పదవే. నన్ను వదులు. పద. రా. రావే.